హలో అండి, ఇవాళ మనం బూందీ చేసుకుందాం. ఫస్ట్ గిన్నె తీసుకున్నానండి పిండి కలుపుకోవటానికి. 3 కప్పులు శనగపిండి వేసానండి. ఒక అరకప్పు బియ్యం పిండి వేసాను. అరకప్పు బియ్యం పిండి వేసినాక 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. సాల్ట్ ఎక్కువ పట్టదండి. ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఒక చిటికెడు వంట సోడా వేసానండి. వేసిన తర్వాత మొత్తం కలిపేసుకుంటున్నాను. మెత్తగా కలిపేసుకున్న తర్వాత వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. వాటరు బాగా కలిపేసుకోవాలి. ఉండలు అనేవి రాకూడదు. ఎంత జ్యూసీగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి. అసలు స్పూన్తో ఇలా అనేటప్పుడు పడిపోతున్నట్టు ఉండాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ బాగా కాగాలి. ఈ బూందీకంతా ఆయిల్ కాగే విధానంలోనే బాగా వస్తాయి. కాగిందండి నూనె, బాగా కాగింది. వేసేస్తున్నాను. చూడండి ఎలా పడుతుందో. చాలా బాగా పడుతుంది. వాన చినుకులు పడ్డట్టు పడుతుంది. పిండి బాగా కలుపుకుంటే చాలు రౌండ్ షేప్లోకి వస్తాయి అతుక్కోకుండా. ఇట్లా గెంటితో తీస్తే సరిగ్గా రావండి. నాకు తెలిసి టీది వడగట్టుకునే దాంతో కానీ తీస్తే నీట్గా వస్తాయి. అందుకని నెక్స్ట్ అది తీసుకున్నాము. చూడండి ఎలా వస్తాయి. అన్నీ రౌండ్గా చాలా బాగా వచ్చినాయి. చూడండి అయిపోయింది. బూందీ అంతా వేసేసినాం మనం. ఇప్పుడు 1 కప్పు జీడిపప్పు వేపుకుంటున్నాను.
జీడిపప్పు అయిపోయినాయి కదండి. ఇప్పుడు చిన్నులపాయలు 1 కప్పు అండి. 1 కప్పు చిన్నులపాయలు, 1 కప్పు పుట్నాల పప్పు, 1 కప్పు శనగగుండ్లు, 1 కప్పు కరివేపాకు ఇలానే వేపుకోవాలండి. వేపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. బూందీ ఒక పెద్ద గిన్నెకి తీసుకోవాలండి. పెద్ద గిన్నెకి తీసుకొని ఇప్పుడు వేపుకునేటన్నీ దాంట్లో వేసేసి కలిపేసుకోవాలి. దాంట్లో వేసి కలిపేసుకోవాలి, బాగా మిక్స్డ్ అవ్వాలి. అయిన తర్వాత మనకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారము, గరం మసాలా 1 టేబుల్ స్పూను, గరం మసాలాలోనే నేను జీలకర్ర అందుకు వేపి మిక్సీ పట్టుకున్నానండి. దాంట్లో జీలకర్ర కూడా వేసాను. మొత్తం వేసేసుకొని 1 స్పూను సాల్ట్ వేయాలండి. ఎక్కువ సాల్ట్ బూందీకి అస్సలు పనికిరాదు, ఎందుకంటే ఎక్కువ పట్టేసిద్ది. సాల్ట్ తక్కువ, కారం ఎక్కువగా ఉండాలి ఎప్పటికైనా. ఇంతేనండి బూందీ. చాలా చిన్నపిల్లలకు కానీ ఎక్కడికన్నా మనం వెళ్ళేటప్పుడు కానీ ఇవి చేసుకుంటే సూపర్.